మొన్నటి అమెరికా ఎన్నికల్లో తమ అభ్యర్థి అలా ఓడిపోవడాన్ని ముసలాయన బైడెన్ జీర్ణించుకోలేకపోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. తనకి ఎటు వయసైపోయింది, ప్రపంచం మాత్రం ఎందుకు నిశ్చింతగా ఉండాలనుకున్నాడో ఏమో గానీ పోతూ పోతూ ఓ అనర్థానికి తెరతీశాడని అంతర్జాతీయ మీడియా కథనాలు వస్తున్నాయి. దిగిపోబోతున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్ కు సెగ పెట్టిపోవాలన్న జో బైడెన్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి అమెరికా పెద్ద అయిన జో బైడెన్ ప్రపంచానికి చిచ్చు పెట్టాడని అంతా అనుకుంటున్నారు. ఆయనకు అకస్మాత్తుగా ఉక్రెయిన్కు అలాంటి ఆదేశం ఎందుకు ఇచ్చాడో, అసలు ఆలోచన ఎందుకు కలిగిందో కానీ ఓ అతిపెద్ద కార్ చిచ్చు రగులుకుంటోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఎన్నాళ్లుగానూ అమెరికా తయారీ లాంగ్ రేంజ్ మిసైల్స్ ను రష్యాపై ప్రయోగించేందుకు అనుమతించాలని కోరుతున్నా బైడెన్ పట్టించుకోలేదు. రష్యా భూభాగాల మీద పట్టు సాధించేందుకు పలుమార్లు బైడెన్ ను రిక్వెస్ట్ చేసినా వద్దనే చెప్పడం జరిగింది. తీరా తమ పార్టీ ఓడిపోవడం, కమలా హ్యారిస్ డొనాల్డ్ ట్రంప్ ను ఎదుర్కోలేకపోవడం బైడెన్ కు అక్కసు పెంచిందని అంటున్నారు విశ్లేషకులు. అందుకే ఎన్నాళ్లుగానో జెలెన్స్కీ కోరుతున్నట్టుగా లాంగ్ రేంజ్ మిసైల్స్ ప్రయోగానికి ఓకే చెప్పేశాడు. ఇంకేం, వెంటనే జెలెన్స్కీ వాటిని రష్యాపై ప్రయోగించేశాడు. అయితే వాటిని రష్యా మార్గమధ్యంలోనే కూల్చేయడం వేరే విషయం. అలా అనుమతించడంపై బైడెన్ చెబుతున్న కారణం మాత్రం హాస్యాస్పదంగా మారింది. ఉత్తర కొరియా తన దేశం నుంచి వేలాదిగా సైనికులను ఉక్రెయిన్పై పోరాటానికి దిగుతున్నారన్న కారణంపై ఆ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ వెల్లడించడం జరిగింది. కొంతకాలంగా రష్యాకు నార్త్ కొరియా మద్దతుగా నిలుస్తూ ఆయుధాలు, సైన్యాన్ని పంపించడం చేస్తోంది. అందులో భాగంగా మొన్నటికి మొన్న 10,000కు పైగా సైనికులను రష్యాకు పంపింది. వారిని రష్యా ఉక్రెయిన్ భూభాగానికి కూడా తరలించడం జరిగింది. అయితే ఇప్పటికే పౌష్టికాహారం లేక బలహీనంగా ఉన్న వారిని ఎదుర్కోవడం ఉక్రెయిన్ సైన్యానికి పెద్ద పని కాదు. దానికోసం రష్యాపై లాంగ్ రేంజ్ క్షిపణులు లాంటివి ప్రయోగించడం మోకాలికి బోడిగుండుకు లింకు పెట్టడం లాంటిది అంటున్నారు నిపుణులు. ఏది ఏమైనా కేవలం అదో కారణం మాత్రమే. కానీ ఆ కారణం ఇప్పుడు ప్రపంచానికే ముప్పు తేనుందనడంలో సందేహం లేదు. ఉక్రెయిన్ చేసిన ఈ దుందుడుకుతనానికి రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలే పుతిన్ అమెరికా సహా నాటో దేశాలపై అక్కసుతో ఉన్నాడు. లేనిపోని హామీలు ఇస్తూ ఉక్రెయిన్కు నిధులు, ఆయుధాలు సరఫరా చేస్తూ రష్యాకు అపార నష్టం కలుగజేస్తున్న పాశ్చాత్య దేశాలపై నిప్పులు చెరిగాడు. వెంటనే తమ దేశ అణువిధానాన్ని సవరించడం చేశారు. దాంతోపాటే ఉక్రెయిన్ సహా దానికి మద్దతిస్తున్న దేశాలపై దాడులు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించాడు. ఇది చూసిన ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇన్నాళ్లు కేవలం ఉక్రెయిన్ రష్యాకే పరిమితమైన యుద్ధం ఇప్పుడు దానికి మద్దతిస్తున్న దేశాలకు పాకిపోనుంది. దాంతో ఆయా దేశాలు ఒకవేళ యుద్ధమంటూ వస్తే ఏం చెయ్యాలోనని తలలు పట్టుకుంటున్నాయి. ప్రజలకు యుద్ధం నుంచి రక్షించేందుకు పాటించాల్సిన విధానాలను పాంప్లెట్లు, మెయిళ్ల ద్వారా తెలియజేసే పని పెట్టుకున్నాయి. ఒకవేళ రష్యా తమపై దాడికి దిగితే ఎలా అన్న ఆలోచనలో మునిగిపోయాయి. నిజంగానే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని విశ్లేషకులు కూడా చెబుతున్నారు. గతంలో ప్రపంచ యుద్ధాలు ఇలాంటి చిన్న చిన్న కారణాలతోనే మొదలయ్యాయి. ఇప్పుడు జో బైడెన్ చేసిన ఈ పని కూడా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తే ఎలా అన్న ఆలోచనలు భయంకరంగా ఉన్నాయి. అణ్వస్త్రాలతో యుద్ధం వస్తే ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో మనుషులు ప్రాణాలు పోతాయి. దాంతో అపార ఆస్తి నష్టం జరిగి తీరుతుంది. ఇన్నాళ్లు టెక్నాలజీలు, అభివృద్ధి అంతా శిథిలాలుగా మారిపోవడం జరుగుతుంది. అలా ఓడిపోయి ఇక దిగిపోబోతున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్ కు ఇంత సెగ పెట్టిపోవాలన్న ఆలోచన జో బైడెన్ కి ఎందుకు కలిగిందో కానీ ప్రపంచానికి అదో ఉపద్రవంగా మారిపోనుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి 1000 రోజులవుతున్న సందర్భంలో బైడెన్ తీసుకున్న ఈ దూకుడు నిర్ణయం దాని దిశను, తీవ్రతను ఒక్కసారిగా మార్చివేసింది. ఉక్రెయిన్పై రష్యా ప్రతిదాడికి ఏ స్థాయిలో ఉంటుందో ఊహకు అందని పాశ్చాత్య దేశాలన్నీ అమెరికా బాటలో నడిచి ఉక్రెయిన్ రాజధానిలో తమ రాయబార కార్యాలయాలను మూసేస్తున్నాయి. అణ్వాయుధాల వినియోగానికి అనుమతించే నిబంధనలను మరింత సులభతరం చేసుకుని రష్యా అధ్యక్షుడు తన అమ్ముల పొదిని చక్కదిద్దుకోవడం పరిస్థితిని వేడెక్కిస్తోంది. అమెరికన్లు బైడెన్ పార్టీని ఓడించి ప్రత్యర్థిని అధికారంలో కూర్చోబెట్టినందుకు ఇలా ప్రతీకారం తీర్చుకున్నారా అని జనం ఆశ్చర్యపోతున్నారు.